నల్లధనం తీసుకొస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోదీ అంబానీ అదానీలకు దేశ సంపద దోచిపెడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. అదానీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఎంఓయూలు చేసుకుంటుందని ప్రశ్నించారు రఘునందన్ రావు. మోడీ గారు ఈ దేశాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి ప్రతి పేదవారి అకౌంట్ లో 15 లక్షలు వేస్తారని చెప్పి, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు చేస్తున్న కార్యక్రమాలు చూస్తున్నాం. నల్లధనం 15 లక్షలు కాదు కదా, 15 రూపాయలు వేయలేదు. నల్లధనంతో పాటు ఉద్యోగాలు ఇవాళ భారతదేశంలో విపరీతంగా నిరుద్యోగం పెరిగిపోయి ఈ రోజు యువత అంతా ఈ రోజు ఇబ్బందులు. కానీ ఆయన దోస్తులు అదానీ అంబానీ ముఖేష్ అంబానీ లాంటి వారు 10,000 లోపల ఉన్న వాళ్ళు ఇలా 10 ర్యాంకు లోపల ప్రపంచంలోనే అత్యంతంగా ధనవంతులుగా మారిపోయిన ఈ సందర్భం వాళ్లకు ధనికులను ఇంకా ధనిక చేసింది లేదు తప్ప మోడీ గారు చేసింది ఏం లేదు దేశానికి. రాహుల్ గాంధీ గారి వివిధ రూపాలు, భిన్న పార్శ్వాలు, భిన్న భార్యలు, భిన్న సంతానం గురించి బ్రిడ్జ్ అనే పత్రిక వార్తలు రాసింది. దీనికి కూడా సమాధానం చెప్పుండ్రి. హిండెన్బర్గ్ నమ్మిన మీరు బ్రిడ్జ్ నమ్మడంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? దెన్ వాట్ ఈస్ ద క్రైటీరియా అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ హిండెన్బర్గ్? వాట్ ఈస్ ద క్రైటీరియా అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ బ్రిడ్జ్? ఏ దేశంలో కన్నా పోయి అడుగుదాం, ఉన్నదా లేదా?